ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ మూవీ దేవర కోసం అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా, అందులోని హాలీవుడ్ లెవెల్ హంగులతో తెరకెక్కుతుండటంతో ఈ మూవీ ఎన్టీఆర్ని కాస్త మ్యాన్ ఆఫ్ మాసెస్గా మార్చేసింది. దీంతో భారీ హైప్ ఈ మూవీపై నెలకొనగా, ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ప్రిపేర్ చేస్తున్న మేకోవర్ కూడా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇది వరకు దేవరలో ఒక లుక్ను చూపించిన మేకర్స్ రీసెంట్గా రిలీజ్ డేట్తో ఒక యంగ్ లుక్ని కూడా రివీల్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ కొత్త వర్షన్ తారక్ అయితే ఆశ్చర్యపరుస్తున్నాడు అని చెప్పాలి. ఈ సినిమా పెండింగ్ షూటింగ్లో 4 పాటల్ని ఇప్పుడు ఫిలిం టీం తెరకెక్కించబోతుంది. 40 రోజుల లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ సెట్లో సందడి మొదలవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మొత్తానికి 4 పాటల రికార్డింగ్కి సిద్ధమైతే వాటి షూటింగ్ కోసం సెట్స్ రెడీ చేస్తుంది దేవర టీం. 15 రోజుల్లో రెడీ చేసే సెట్స్లో 4 పాటల్ని తెరకెక్కించబోతుంది సినిమా యూనిట్. అయితే దేవర మూవీ ఏమాత్రం పాన్ ఇండియాను షేక్ చేసిన, హిట్ మెట్టెక్కిన ప్రభాస్, బన్నీ, చరణ్ అందరినీ తారక్ మించే ఛాన్స్ కూడా ఉంది. అంతా పాన్ ఇండియాని షేక్ చేసిన స్టార్సే, కానీ వాళ్ళను తారక్ మించే అవకాశానికి రీజన్ వేరు. రాజమౌళి డైరెక్షన్ కాబట్టే ప్రభాస్ 2 సార్లు పాన్ ఇండియాను షేక్ చేశాడు. తన టాలెంటెడ్ క్రేజ్ ఉన్నా కూడా పాన్ ఇండియా మొత్తం షేక్ అయింది జక్కన్న వల్లే అన్నారు. సలార్ క్రెడిట్ కూడా ప్రశాంత్ నీల్కే దక్కింది. ఇప్పుడు పుష్ప విషయంలో బన్నీకి ఇలాంటి రికార్డే వచ్చింది. కానీ పుష్ప హిట్ కాబట్టి పుష్ప 2 హిట్ అయిన డైరెక్టర్కే ఎక్కువ శాతం క్రెడిట్ పోయే ఛాన్స్ ఉంది. అలా చూస్తే కొరటాల శివకి టాలీవుడ్లో తప్ప మరెక్కడ మార్కెట్ లేదు. కాబట్టి దేవర పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయితే అది పూర్తిగా తారక్కి ఉన్న మార్కెట్ అనే రిఫ్లెక్ట్ అని చేస్తుంది. అదే జరిగితే దర్శకుడి ఇమేజ్ మీద డిపెండ్ కాకుండా రీసౌండ్ చేసిన స్టార్గా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగుతుంది. 2016లో విడుదలైన జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా మొదలుపెట్టారు. ఈ మూవీపై తారక్ అభిమానుల్లోనే కాక ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేవర ఫిలిం షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం. మరికొన్ని రోజులు రాత్రిపూట షూటింగ్ జరగనుంది. ఎన్టీఆర్ కూడా సెట్స్లో జాయిన్ అయినట్లు టాక్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. కాగా ఈ చిత్రం ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమలో తొలి మూవీ కావటం విశేషం. అక్టోబర్ 10, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది దేవర. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే షూటింగ్లో జరిగిన ఆలస్యం, విఎఫ్ఎక్స్ వర్క్లో పర్ఫెక్షన్ కోసం ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.